అలా అరుణాచలంకి బయలుదేరాం ట్రైన్లో. వెళ్తుండగా మార్గమధ్యంలో కోతులు కనిపించాయి. అక్కడ ఉన్న జనాలు అందరూ వాటికి ఏవో వేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అలా కాసేపు వాటితో టైం స్పెండ్ చేశాము. కొన్ని చిన్న కోతులు ఉన్నాయి, చాలా క్యూట్గా ముద్దుగా కనిపిస్తున్నాయి. వాటికి పాపడాలు, పాప్కార్న్ అవి ఇవి వేస్తున్నారు. అలా వేశాక మళ్ళీ ట్రైన్ అనేది యథావిధిగా స్టార్ట్ అయింది. వెళ్తూ ఉండగా పక్కకు చూడండి ఎంత పచ్చదనంతో ఉందో. ఇది కాట్పాడి జంక్షన్కి ముందండి. కాట్పాడి జంక్షన్ తర్వాత కాసేపటికి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. 1 hour బిఫోర్ వచ్చింది. ఇదిగోండి కాట్పాడి జంక్షన్. ఇది అన్ని ట్రైన్స్కి జంక్షన్. ఇక్కడ ఒక 45 minutes ఉంది. 45 minutes తర్వాత ట్రైన్ అనేది మూవ్ అయింది. కాట్పాడి జంక్షన్ దాటాము. అలా దాటాక మళ్ళీ యథావిధిగా పచ్చదనం, పొలాల మధ్యలో ట్రైన్ సాఫీగా సాగుతుంది మా ప్రయాణం అనేది. ఇంకా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాము. ట్రైన్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుందండి. నెక్స్ట్ స్టాప్ అనేది వెల్లూరు కంటోన్మెంట్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పోలూరు వచ్చింది. వెల్లూరు తర్వాత పోలూరు స్టేషన్ వచ్చింది. కాసేపటికి చీకటి అయిపోయింది. ఇక అదిగో మనకు కనిపిస్తుంది చూడండి, అరుణాచలం గిరి కొండ. చాలా ఎత్తుగా మేఘాల వెనకాల చాలా సూపర్గా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వెళ్దామా, గిరి ప్రదక్షిణ చేద్దామా అన్నట్టుగా అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళగానే. అలా కాసేపటి తర్వాత తిరునన్మలై అరుణాచలంలో దిగాము. ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్గా, చాలా ఫ్రీగా ఉందండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి.